మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య రిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఇక్కడ మీరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ గ్రహస్థితిలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి. మనకి మేషంలో గురువు వక్రించున్నాడు, కన్యారాశిలో కేతువు, తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు 25వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా వృశ్చికం నుంచి 29వ తేదీ అంటే ఈ 28వ తేదీ 29వ తేదీ ఈ గ్రహాల యొక్క సంబంధం ఏంటంటే పర్టికులర్గా ఈ కుజుడు అందులోకి వెళ్ళడము, ధనస్సులోకి వెళ్ళడము, ధనస్సులో వక్రించి రవితో ఉన్నటువంటి బుధుడు వక్రించుకుంటూ వెనక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే శుక్రుడు బుధుడు కలుస్తున్నారు వృశ్చికంలో. అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు కుంభంలో శని యొక్క సంచారము, మీనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరియు చంద్రుడు వృషభం నుంచి కర్కాటకం వరకు సంచరిస్తున్నాడు. కావున ఒక్కొక్క రాశి వారికి, ముఖ్యంగా లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఒక్కొక్క రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు సహజంగానే కన్యా అంటేనే కొంచెం మేనేజింగ్ తత్వాలు ఎక్కువగా ఉండేవి, మేనేజ్ చేయగలుగుతారు. అయితే కేతు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా మీకు కలిగించే ఫలితం ఈజ్ అప్పుడే వైరాగ్యం, అప్పుడే నేను చేయగలను అనేటువంటి ఒక తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. కేతువు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా కూర్చొని ఆ యొక్క మహాగణపతిని ధ్యానంతో చేయండి. ముఖ్యంగా ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే అదే పక్క మీద అలా కూర్చుంటారు. అలా కూర్చొని చక్కగా ఆ మహాగణపతిని కాసేపు ఒక్క 10 నిమిషాలు అలా చేయండి. రాశిలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్స్ అనేవి తొలగిపోతాయి. నేను ఏం చేస్తున్నాను, ఏమి చేయాలి, మోస్ట్ క్లారిటీఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఈ 25వ తేదీ నుంచి భూమి మూలంగా రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే వ్యవసాయం అనుకోండి, వీటి మూలంగా చాలా చక్కటి ధనయోగం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే గతంలో జరిగినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో రవికుజులు ఉన్నారు కాబట్టి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి వాటి మూలంగా ఒత్తిడి అంటే తల్లిగారి నుంచి, లేదా తల్లిగారి కొంచెం ఒక్కోసారి చూడండి వాళ్ళకి బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 2 ఫైరీ ప్లానెట్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అటువంటి సందర్భాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అందులోనే ముఖ్యంగా ఇంట్లో తూర్పు భాగంలో అగ్ని సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఐఏఎస్, ఐపీఎస్ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎవరైతే ప్లాన్ చేసుకుంటుంటారో వాళ్ళకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరియు 6వ స్థానం శని అనేటువంటిది కాస్త ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లోని వాటిలోని చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక విదేశీ సంబంధాలు కుదుర్చుకుంటే మంచిది, విదేశీ సంబంధాలే మీకు సెట్ అవుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే
ఈ వారం ఫలాలు ఏవైతే ఉన్నాయి ఈ ఇయర్కి ఎండింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్కి ఇది ఎండింగ్, ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ న్యూ ఇయర్తో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్లో మీరు కేతువు రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక సంవత్సరంన్నర ఉంటుంది. కాబట్టి మీరు పర్టికులర్గా ఏంటంటే నేను ఈ సంవత్సరంన్నర నేను ఇంకా కంప్లీట్గా గణపతి యొక్క ధ్యానంతోనే ప్రారంభిస్తాను లైఫ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, కేతు ఎట్లాంటి గ్రహం అంటే ఎంత ఆటంకం ఇస్తుందో అంత టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది కేతు. టాప్ అంటే ఇంకా అసలు ఎవ్వరు కొట్టలేనంత రేంజ్కి తీసుకెళ్తుంది కేతు. అట్లాంటి ఎనర్జీ ఉన్నటువంటిది కేతు. బట్ దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ఎలా అంటే చూడండి, మనకి మహాభారతంలో మనకి భగవద్గీతలో చెప్తాడు, నువ్వు దేన్ని ఆశించకు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేన్ని ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం మనకు రావాలంటే కేతు ఎంటర్ అవ్వాలి. అలా మీ రాశిలోకి ఎంటర్ అయిపోయాడు. కాబట్టి చేయండి ఖచ్చితంగా. మీరు ఇప్పుడైతే ఉన్న గ్రహస్థితిలో వ్యాపార అభివృద్ధి, వ్యాపార లాభాలు, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తున్నాడు ఇప్పుడున్న గ్రహస్థితిలో. కేతు వల్ల కాదు, బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ రాహు. అయితే ఇక్కడ ఏంటి, ఇది ఆన్లైన్ త్రూగా చేసే, ఆన్లైన్ అనగానే వెంటనే వాళ్ళందరికీ వెలిగేది ఏంటంటే నేను షేర్ మార్కెట్ చేస్తానంటారు. షేర్ మార్కెట్ కాదు, బాగా అర్థం చేసుకోండి. షేర్ మార్కెట్ మీకు యోగించాలంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటేనే షేర్ మార్కెట్. అదర్వైజ్ షేర్ మార్కెట్లోకి వెళ్ళి మునగడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క విషయం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు ఈ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఈ జన్మలో ఏదైనా గొప్ప విషయాలు మనం చేయగలుగుతున్నామన్నా, గొప్ప జన్మ ఎత్తామన్నా, లేకపోతే ఇబ్బంది పడుతున్నామన్నా, మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఎవరూ సాధించలేనటువంటి అంశాలు మనం సాధిస్తున్నామన్నా, లేకపోతే ఎనీథింగ్ మన లైఫ్లో జరిగే ప్రతి అంశము కూడా మనము పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, సాధన కానివ్వండి, చేసుకున్న కర్మ ఆధారంగానే ఈ జన్మ మనకి జరుగుతూ ఉంటుంది అనేటువంటిది మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది. అయితే దీన్ని మరి యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకున్న కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుందా, దాన్ని ఏదైనా మార్చుకునే స్కోప్ ఉందా అంటే దానికి ఎలా మార్చుకోవాలి, ఏ దేవతా అనుగ్రహం పొందితే ఆ ఉన్న కర్మని మనం తగ్గించుకోవచ్చు, లేదా ఆ కర్మను మనం ఈజీగా అనుభవించవచ్చు. ఎలా అంటే కొన్నిసార్లు కర్మ తొలగదు, కానీ ఆ కర్మని మనం అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే అది ఈజీగా మనం అనుభవించగలుగుతాం అన్నమాట. దానికి ఏమిటి ఆధారము అంటే జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రంలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క డేటు, టైము, మంత్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ నెలలో ఏ తారీఖును పుట్టారు అనేటువంటిది కావాలి. దీని ద్వారా మీ యొక్క లగ్నం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. సమయము, ప్రదేశం వల్ల. లగ్నం అంటే ఎవరో కాదు, జీవుడు. అంటే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే పొజిషన్స్ని బట్టి మీ లైఫ్ ఏంటనేటువంటిది డిసైడ్ అవుతుంది. కేవలం లైఫ్ అంటే ఒకటే కాకుండా మీ ధన సంబంధించిన విషయాలు. చాలా కష్టపడిపోతుంటాం కానీ డబ్బులు రావు. ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మీకు డబ్బులు వస్తాయి అనేటువంటిది మీ ధన యోగం అనేది చెప్తుంది. మీ ప్రయత్నాలు ఏమిటి, మీ సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్స్, థర్డ్ హౌస్, మీరు ఏ డైరెక్షన్లో, ఎందుకంటే వాస్తులో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు ఏ డైరెక్షన్ పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, బ్లడ్ అన్ని గ్రూప్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి. అలా అని మనం ఎప్పుడైనా రక్తం తక్కువ పడ్డప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ బ్లడ్ కనబడుతున్న రంగు కాకుండా లోపల ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ సేమ్ గ్రూప్ వీళ్ళు ఎక్కించుకుంటేనే వీళ్ళకి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి నుంచి ఎలా బయటపడతాడో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్గు అనేటువంటిది ఒకటి ఉంది వాస్తులో. ఆ వర్గు శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి ఏమిటి, అసలు మీరు ఏ టైంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇన్ సెన్స్ ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం అనేటువంటిది. ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేసుకోకుండా ఉంటే మంచిది, ఎప్పుడు గోచారం అనుకూలంగా ఉంది. నాట్ ఓన్లీ వివాహమే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, అదేవిధంగా ఏదైనా కొత్తగా మీరు ప్రయత్నాలు చేసేవి ఏవైనా సరే సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఇక్కడ కొంతమందికి చూడండి, ఇక్కడ ఉద్యోగం ఇక్కడ చేయనా, విదేశాలకు వెళ్ళినా అని సంశయిస్తుంటారు. వాళ్ళకి
విదేశాల్లో ధనయోగం, విదేశాల్లో ఉద్యోగ యోగం ఉంటే మీ జన్మజాతకంలో 10వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కలయికలు ఉంటాయి, విదేశీ యోగాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇక్కడికంటే విదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా కొంతమందికి వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా అని సంశయిస్తూ ఉంటారు. ఆ రకంగా మీ జన్మజాతకంలో వ్యాపారం ఉందనుకోండి, ఎంత ఉద్యోగం చేసినా అంతగా ఎదుగుదల ఉండదు. అప్పుడు మీరు వ్యాపారం ద్వారా ఏ వ్యాపారం ద్వారా యోగిస్తుంది, ఏ సమయంలో వ్యాపారం చేయాలి, కేవలం వ్యాపార యోగం ఉంటే సరిపోదు. ఏ ఏ సమయం మీరు 20వ ఏట చేస్తారా, 25వ ఏట చేస్తారా, 30, 35 లేదా కొంతమందికి ఇప్పుడు చూడండి కేఎఫ్సి అధినేత ఉన్నాడు, ఆయనకి 60-70 ఏళ్ళ వయసులో వచ్చింది అతనికి వ్యాపార యోగాలు అనేవి. అలా ఎప్పుడు ఉన్నాయనేటువంటి తెలియాలి. మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇలా 1-2 కాదు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంశయం వస్తుంది, ఏమండి మరి ఇవన్నీ నా జన్మజాతకంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఉగాది రాగానే సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మన యొక్క లైఫ్ అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు ఒకటైతే, మన నిర్ణయాలతోని, ప్రయత్నాలతోని, ఆలోచనతో సంబంధం లేకుండా వాతావరణము, టైము, అదేవిధంగా కొన్ని బయట ఉండేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సినటువంటి ఒక ప్రయాణం ఉదయం 6 గంటలప్పుడు మీరు కారు వేసుకొని లేదా బైక్ వేసుకొని వెళ్తే ఒక 30 నిమిషాల్లో వెళ్ళే వ్యక్తి, అదే మీరు మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి సమయంలో ఒక 9 గంటల ప్రాంతంలో, 10 గంటల ప్రాంతంలో వెళ్తే అదే 30 నిమిషాల ప్రయాణం కాస్త గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అదే బైక్ కదండి, మీరే నడుపుతున్నారు, మీ యొక్క వెహికలే, కానీ ఎందుకు లేట్ అవుతుంది? బికాజ్ ఆఫ్ మీ చేతుల్లో లేదు ట్రాఫిక్ అనేది. మీ చేతుల్లో కేవలం నడపడం మాత్రమే ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఉదయం 6 గంటలకు వెళ్ళినంత 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళలేరు, 20 కిలోమీటర్ల స్పీడ్లో మాత్రం వెళ్ళగలుగుతారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ బయట ఉన్న ట్రాఫిక్ అలా ఉంది. లేదా బయట బాగా వర్షం పడుతుంది, లేదా బయట ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి బయట మార్కెట్ లేదు, అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇబ్బందినిస్తుంది. ఎందుకు? బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి కండిషన్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కాని సమయంలో మీరు క్యాల్కులేషన్స్ తప్పుతాయి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఒక యోగం ఉంది, కానీ బయట ఉన్నటువంటి గోచారం దానికి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు మీరు చేసేటువంటి పని దానికి కనెక్ట్ అవ్వదు. అది బాగుందో లేదో చెప్పేదే ఈ గోచార ఫలితాలు. అంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో ఇవి అందిపుచ్చుకోండి, ఈ విషయంలో ఈ బయట గోచారం ఇలా ఉంది అంటే ఈ సమయంలో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి మీరు వెళ్ళగలుగుతారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, ఈ సమయంలోనే మీకు ఫ్లైట్ టైంకి ఉంది, ఇప్పుడు వెళ్తే మీరు ఫ్లైట్ అందుకోగలుగుతారని ఎలా ఉంటుందో, ఈ సమయంలో మార్కెట్ ఇది డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితాలు కూడా అంతే అని మీకు అర్థమైపోతే ఆస్ట్రాలజీ ఎందుకు చూపించుకుంటున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీరు తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.